ఈ రోజు నుంచి మనం ప్రార్థన యొక్క అంశములను గురించి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవితమునకు ప్రార్థన బహు ముఖ్యమైనది. కొందరు పరిశుద్ధులు ప్రార్థనను మానవుని ఊపిరికి పోల్చి చెప్పిరి. ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి దెసలోనికలకు రాసిన పత్రిక 5:15. ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనిడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి అని అపోస్తలుడైన పౌలు తెలిపెను. మరియు ఆయన తిమోతికి అనేక హెచ్చరికలను రాసినప్పటికీ వాటన్నిటికంటే ముఖ్యముగా ప్రార్థన విషయాన్ని నొక్కి చెప్పెను. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను అని ఆయన చెప్పిరి. కాబట్టి మిక్కిలి ప్రాముఖ్యమైన ఈ విషయాన్ని మనము బహు శ్రద్ధగా పరిశీలించవలెను. ప్రార్థన అనున్నది ఒకే మాట అయినప్పటికీ దీనిలో 4 అంశములు ఇమిడి ఉన్నవి. ఉదాహరణముగా భోజనము చేసితిని అని చెప్పడము దానితో పాటు కలుపుకొని ఆరగించేవన్నిటిని నిర్దేశించును. ఆ విధముగానే సాధారణముగా ప్రార్థన అనున్నది పైన చెప్పబడిన వాక్య ప్రకారము చూచినట్లయితే అది విజ్ఞాపనము, ప్రార్థన, యాచన, కృతజ్ఞత, స్తుతి మొదలగు 4 అంశములతో కూడి ఉన్నది. మనము ప్రార్థనకు చెందినట్టి ఈ 4 అంశములను గూర్చిన సరియైన అవగాహనతో మత్తాయి 6వ అధ్యాయము 9-13 వరకు చదివినట్లయితే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఈ విధముగా మనము ప్రభువు యొక్క ప్రార్థనను చదివినట్లయితే మన ప్రభువు ఈ 4 అందులో ఇమిడ్చి మాదిరికరమైన ఒక ప్రార్థనను నేర్పించిరని మనము అర్థము చేసుకొనగలము. ప్రభువు యొక్క మాదిరిగా మాత్రమే అటువంటి ప్రార్థనను నేర్పించుట చేత అది సంఘపు క్రైస్తవులు దానిని పదే పదే వల్లించుచు ఉండలేదు. ఈ రోజుల్లో కూడా కొందరు క్రైస్తవులు అలాగు చెప్పడము లేదు. ఈ విషయమును గూర్చిన వివరములను అటు తర్వాత చూచుదము. ఏదేమైనను ఈ 4 అంశములు వారి ప్రార్థనలో ఇమిడి ఉన్నవి. పాత నిబంధన సంఘములోని అక్షరార్థమైన ఆరాధనలో వారు దేవునికి అర్పించిన ధూపద్రవ్యమనున్నది క్రొత్త నిబంధనలో ప్రార్థనకు సాదృశ్యముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనంలో చదువుకుందాం. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ ధూపద్రవ్యము జటమాంసి, గోపీ చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి అను వాటితో తయారు చేయబడెను. నిర్గమకాండము 30వ అధ్యాయము 34-36 వరకు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపీ చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూపద్రవ్యమును చేయవలెను. అది సుగంధ ద్రవ్య మేలకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియు నైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెము పొడి చేసి నేను నిన్ను కలుసుకొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసము నెదుట దాన్ని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను. ఈ 4 వరుసగా యాచన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి అను ప్రార్థన యొక్క 4 అంశములను నిర్దేశించుచున్నవి. వీటిని ప్రభువు యొక్క ప్రార్థనలో కూడా మనము చూడగలము.
వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. డూ సబ్స్క్రైబ్.